మిన్ను మణి జీవిత చరిత్ర. మిన్ను మణి 1999 మార్చి 24న కేరళలోని వాయనాడ్లో జన్మించింది. భారత మహిళా క్రికెట్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఒక భారతీయ అంతర్జాతీయ క్రికెటర్. ఆమె WPLలో ఢిల్లీ క్యాపిటల్స్ తరపున ఆడుతుంది. దేశీయ క్రికెట్లో ఆమె కేరళ క్రికెట్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తుంది. ఆమె భారత్ తరపున ఆడిన తొలి కేరళ మహిళా క్రికెట్ క్రీడాకారిణి. మిన్ను స్వస్థలం కేరళలోని వాయనాడ్ జిల్లా చోయిమూల. ఆమె తండ్రి CK మణి రోజువారీ కూలి. ఆమె తల్లి వసంత గృహిణి. ఆమె వాయనాడ్లోని షెడ్యూల్ తెగలలో ఒకటైన కురీచియా తెగకు చెందినది. ఆమెకు మిమిత అనే చెల్లెలు ఉంది. ఆమె 8వ తరగతి వరకు ఎడప్పాడిలోని మనంతవాడి ప్రభుత్వ వొకేషనల్ హయ్యర్ సెకండరీ స్కూల్లో, 10వ తరగతి వరకు తోడుపూజలోని సెయింట్ సెబస్టియన్ హైస్కూల్ చదివింది. ఆమె తన ఉన్నత మాధ్యమిక విద్యను సుల్తాన్ బത്തേరిలోని సర్వజన హయ్యర్ సెకండరీ పాఠశాలలో పూర్తి చేసింది. మిన్ను తిరువనంతపురంలోని ప్రభుత్వ మహిళా కళాశాల నుండి పట్టభద్రురాలైంది. 2023 నాటికి ఆమె దూర విద్య ద్వారా సోషియాలజీలో BA చదువుకుంది. ఆమె 10 సంవత్సరాల వయసులో వరి పొలాల వద్ద అబ్బాయిలతో క్రికెట్ ఆడటం ప్రారంభించింది. మొదట్లో ఆమె క్రికెట్ ఆడాలనే ఆలోచనకు ఆమె కుటుంబం ప్రోత్సాహం ఇవ్వలేదు. ఆమె ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ ఎల్సమ్మ ఆమె నైపుణ్యాన్ని గమనించి ఆమెను వాయనాడ్ జిల్లా అండర్-13 జట్టు ఎంపిక ట్రయల్స్కు తీసుకువెళ్ళింది. మరుసటి సంవత్సరం ఆమె కేరళ U16 జట్టులో ఆడింది. 16 సంవత్సరాల వయసులో సీనియర్ స్థాయిలో కేరళకు ప్రాతినిధ్యం వహించింది. మిన్ను క్రికెట్ అభ్యాసం కోసం తన ఇంటి నుండి సమీపంలోని స్టేడియానికి చేరుకోవడానికి 4 బస్సులు మారుతూ రోజూ గంటన్నర ప్రయాణం చేయాల్సి వచ్చేది. మిన్ను 16 ఏళ్ల వయసులో కేరళ జట్టు తరపున క్రికెట్ పోటీలలో ఆడటం మొదలుపెట్టింది. కేరళ U23 మహిళల జట్టు 2018 జాతీయ T20 ఛాంపియన్షిప్లో 188 పరుగులు చేసి 11 వికెట్లతో గెలిచినప్పుడు ఆమె కీలక ప్రదర్శన చేసింది. 2019లో ఆమె అండర్-23 ఒకరోజు ఛాలెంజర్ ట్రోఫీలో ఇండియా బ్లూకు ప్రాతినిధ్యం వహించింది. బంగ్లాదేశ్లో పర్యటించే భారతదేశం ఏ జట్టుకు ఆమెకు తొలిసారిగా పిలుపు వచ్చింది. అదే సంవత్సరంలో ACC ఎమర్జింగ్ ఉమెన్స్ ఆసియా కప్కు కూడా పిలిచారు. 2023 ఫిబ్రవరిలో 2023 మహిళల ప్రీమియర్ లీగ్కి WPL రూ. 30 లక్షలకు వేలంతో ఆమె ఢిల్లీ క్యాపిటల్స్ తరపున ఆడింది. 2023 జూలైలో ఆమె బంగ్లాదేశ్లో పర్యటించే భారత జట్టుకు పిలిచారు. ఆమె కేరళ నుండి భారతదేశానికి కాల్ అప్ పొందిన మొదటి మహిళా క్రికెట్ క్రీడాకారిణి. ఆమె 2023 జూలై 9న బంగ్లాదేశ్ మహిళా క్రికెట్ జట్టుతో భారత మహిళల తరపున మహిళల T20 అంతర్జాతీయ క్రికెట్ WT201 ఆడటం మొదలుపెట్టింది. ఆమె 3 మ్యాచ్లలో 5 వికెట్లు తీసి సిరీస్లో భారత్ తరపున అత్యధిక వికెట్లు తీసిన క్రీడాకారిణిగా నిలిచింది. 2023 జూలై 15న ఆమె 19వ ఆసియా క్రీడల కోసం భారత జట్టులో ఎంపికైంది. మిన్ను అంతర్జాతీయ క్రికెట్లో ఆడటం మొదలుపెట్టిన తర్వాత 2023 జూలైలో ఆమె సొంత జిల్లా వాయనాడ్లోని అనంతవాడి పంచాయతీలోని తల్సరి పల్లియూర్కావు జంక్షన్కు ఆమె పేరు పెట్టారు. పట్టు వీడలేదు, బంగారు భవిష్యత్తుకు బాటలు పడ్డాయిలా అని ఆమె పట్టు వీడలేదు. ఎల్సమ్మ బేబీ అనే స్కూల్లో BET టీచర్తో పరిచయం మిన్ను రాతను మార్చింది. 8వ తరగతి చదివే రోజుల్లో ఆమెలోని ప్రతిభను గుర్తించిన ఎల్సమ్మ తల్లిదండ్రులను ఒప్పించి మరీ మిన్ను బంగారు భవిష్యత్తుకు బాటలు వేసింది. దగ్గరుండి మరీ మిన్నుని కేరళ క్రికెట్ అసోసియేషన్స్కు తీసుకువెళ్ళింది. సమాజం నుంచి ఎన్నో విమర్శలు. క్రికెట్ని నాకు ఆసక్తి ఉందన్న విషయం తెలిసిన తల్లిదండ్రులతో పాటు సమాజం నుంచి విమర్శలు ఎదుర్కొన్న 8వ తరగతికి వచ్చే
దాకా నేను లోకల్ మ్యాచ్లు ఆడుతున్న విషయం మా అమ్మా నాన్నలకు కూడా తెలియదు. చదువుకుంటూ వరి పొలాల్లో పనిచేసుకుంటూ నా తల్లిదండ్రులకు వ్యవసాయంలో సాయం చేసేదాన్ని. స్థలం కావాలి. అయితే ఇప్పుడు పరిస్థితి మారింది. వాయనాడ్ నుంచి ఓ అమ్మాయి టీమిండియాకు ఆడుతుందని చుట్టుపక్కల వాళ్ళు గర్వపడుతున్నారు. నాలాగే వాళ్ళ కుమార్తెలు క్రికెట్ ఆడాలని కోరుకుంటున్నారు అని 20 ఏళ్ల మిన్నుమణి సంతోషం వ్యక్తం చేసింది. అలాంటి అమ్మాయిలను ప్రోత్సహించేందుకు క్రికెట్ నర్సరీ నిర్మించేలా స్థలం మంజూరు చేయాలని స్థానిక పాలనా అధికారులను కోరినట్లు జాతీయ మీడియాతో తమ మనసులోని మాట బయటపెట్టింది. ఊహించని బహుమతి. సినీ రాజకీయ ప్రముఖులకు మాత్రమే సాధారణంగా ఇలాంటి గౌరవాలు దక్కుతాయని తాను భావించానని, అయితే స్థానిక మున్సిపాలిటీ అధికారులు ఇలా తనకు ఊహించని బహుమానాన్ని ఇచ్చారని మిన్ను ఆనందంతో ఉప్పొంగిపోయింది. తమ ఇంటి నుంచి ఈ జంక్షన్ వరకు త్వరలోనే రోడ్డు కూడా నిర్మిస్తామని అధికారులు చెప్పారని హర్షం వ్యక్తం చేసింది. మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో విషయాలు తెలుసుకోవాలనుకుంటే డూ సబ్స్క్రైబ్ టు సమాజం ముచ్చట్లు.